అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రీ నవయౌవన శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదాం చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. జై జగన్మాత. అందరికీ దుర్గాష్టమి మహర్నవమి శుభాకాంక్షలండి. అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇవాళ నేను గుమ్మడికాయతోటి అంటు పులుసు చేశానన్నమాట. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి గుమ్మడి హల్వా అంటే ఇష్టమని చెప్పి చేసి చూపించాను కదండి. చూశారు మీరందరూ. ఇవాళ గుమ్మడికాయ పులుసు చూడండి. ఈ గుమ్మడికాయలో చాలా విటమిన్స్ ఉన్నాయటండి. ఈ గుమ్మడికాయలో గింజలు ఉంటాయి కదా, ఈ గింజల్ని చక్కగా ఎండబెట్టేసుకొని వేయించుకొని తిన్నా బాగుంటుంది, లేదంటే ఎల్లిపాయ కారప్పొడిలాగా చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. గుమ్మడి గింజలు, అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిదటండి. కాబట్టి ఇవాళ గుమ్మడికాయ పులుసు అన్నమాట. ఎలాగంటే మామూలేనండి, మామూలు పులుసు పెట్టుకున్నట్టే. ముందుగా గిన్నె పెట్టి అందులో నూనె వేసి, పోపు గింజలు వేసి, కరివేపాకు వేసి, ఇంగు వేసి చక్కగా మరిగిన తర్వాత దాంట్లో తరిగి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు కొంచెం నీళ్ళు పోసి ఉడకనియాలి. ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసి పసుపు, సాల్ట్, కొంచెం అర చెంచా కానీ పులుసును బట్టి ఇంత మెంతిపిండి వేయాలన్నమాట. వేసేసి చక్కగా మంచిగా మరుగుతుండగా ఇంత బెల్లము వేసేసి, కొత్తిమీర కరివేపాకు వేసేసాం కదా, బెల్లం ముక్క కూడా వేసేసి బాగా మరుగుతుండగా పులుసు ఎంత మరిగితే అంత రుచి అండి. బాగా దగ్గర కొడకనిచ్చేసి అంటు పులుసు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ పులుసు అంతా కూడా చక్కగా ముక్కలకి పట్టుకొని ఎంత బాగుందోనండి. దగ్గర కొడికిన తర్వాత దించే ముందు ఒక కారప్పొడి వేసేసి పైన కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసినా సరే, లేదా ముందే వేసుకున్నా కానీ కొత్తిమీర చాలా బాగుంటుందండి. ఉడుకుతుంటేనే చాలా రుచిగా ఉంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చిందనుకోండి నలుగురికి కాస్త షేర్ చేయండి. ఎలా ఉంది అనేది కాస్త కామెంట్స్ పెడుతూ ఉండండి. మన ఛానల్ని కాస్త ఆదరించండి. అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు.